నమస్తే. నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉన్నాం. కుమ్మెర జాతరలో జరిగినటువంటి అమానుషం ఇప్పటి వరకు కూడా బాధితులకు న్యాయం జరగలేదు. ఇదే అంబేద్కర్ సాక్షిగా నా వెనకాల టెంట్ వేసుకొని ధర్నా చేస్తున్నాం. చాలామంది ఇది మద్దతు తెలుపుతున్నారు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా. కానీ ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఒక్కడు కూడా అరెస్ట్ కాని పరిస్థితి. ఏమొస్తుంది వాదనలు అంటే ఇక్కడ బంధువులు అంట, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యేలకు ఈ దాడి చేసిన వాళ్ళు బంధువులు అనేది తెలుసు. మరి బంధువులు అయితే సంపతే కూడా అయిపోతుంది కదా, బంధువులే కాబట్టి మిగతా వాళ్ళని కూడా సంపతే అయిపోతుంది కదా. అసలు నిన్న నైట్ నుంచి ధర్నా చేస్తుంటే కూడా ఇంతవరకు స్పందించలేదు పోలీస్ వ్యవస్థ. ఇక్కడ పోలీసులకు ఏం ప్రత్యేకమైన కోపం ద్వేషం ఉండకపోవచ్చు, కానీ స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడున్న ఎమ్మెల్సీ చేస్తున్న నాటకం కాదా ఇది? ఇదే అంశం గురించి మాట్లాడదాం. మన దగ్గర ఇక్కడ స్థానికులు మద్దతు తెలపడానికి వచ్చారు. ఏం చెప్తారు? నిన్న నైట్ నుంచి ధర్నా నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరిగిందా? జరిగినట్లే కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? నిన్నటి నుంచి ధర్నా జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి పనిచేస్తున్నాను. నిన్న ఇదే కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి విశారదన్ మహారాజ్ గారు వచ్చి తను పూర్తిగా సమాచారం తీసుకొని ఏం జరిగింది ఇక్కడ కుమ్మెర మల్లన్న జాతరలో, బీసీ బిడ్డకు ఏం జరిగింది, ఈ అన్యాయాన్ని మొత్తాన్ని తను విషయం సేకరించి దాని గురించి తను ఇక్కడ వచ్చేసేసి డిఎస్పీ గారి దగ్గర మాట్లాడడం జరిగింది. మాట్లాడి అదేవిధంగా ఇక్కడ రాస్తారోకో నిర్వహించి బాధితులకు మద్దతుగా విశారదన్ మహారాజు గారు నిలబడి మాట్లాడడం జరిగింది. నిన్న డిఎస్పీ గారు చెప్పింది ఏంటంటే, ఈరోజు మధ్యాహ్నం వరకు ఎవరైతే ఈ అగ్రవర్ణ కులాల వారు మన బీసీ బిడ్డల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సర్పంచ్ మరియు మిగతా రెడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్టు చేస్తామని చెప్పి, మధ్యాహ్నం 1 గంట వరకు అరెస్ట్ చేస్తామని చెప్పి నిన్న విశారదన్ గారిని ధర్నా ఏదైతే రాస్తారోకో ఉందో దాన్ని విరమించడం జరిగింది. రోజు గడిచిపోయింది, మళ్ళీ రోజు స్టార్ట్ అయిపోయింది, కానీ ఈ సమస్యకు పరిష్కారం చేయలేదు. డిఎస్పీ గారు చెప్పే మాటలన్నీ కూడా వచ్చిన జనాలందరినీ కూడా నిలవరించి దీన్ని డివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు డిఎస్పీ గారు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఇక్కడ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ అగ్ర కుల దాంట్లో ఇలాంటి మనుషులు ఇంకా ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పటికీ కూడా ఇలాంటి ధోరణి ఎందుకు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. సమాజం మొత్తం అంతా కూడా ఇలాంటి మనుషులని ఖచ్చితంగా శిక్షించాలి, ఇలాంటి వాళ్ళని ఊరి నుంచి బహిష్కరించాలి, ఇలాంటి వాళ్ళను సమాజం నుంచి బహిష్కరించాలని చెప్పి నేను జేఏసీ నుంచి కోరుకుంటున్నాను. ఇప్పుడు చిన్న పాప 2 నెలల పసికందు చనిపోయింది. ఇప్పుడు చనిపోయింది, వాళ్ళు అన్యాయంలో ఉన్నారు. ఎందుకు పోలీసులు కావాలనే చేస్తలేరా? వాళ్ళ వెనక రాజకీయ ఒత్తిడి ఉందా? అదే ఇక్కడ కనిపిస్తుంది కదా. ఏమవుతుందనంటే, రాజకీయ వ్యవస్థ క్రీడలో ప్రభుత్వ రంగాలు కూడా పనిచేస్తున్నాయని అర్థమవుతుంది. ప్రభుత్వ రంగంలో ఇప్పుడు ప్రజలకు భద్రత కల్పించాల్సినటువంటి పోలీసు అధికారులే ప్రజలను ఈ రకంగా 2 నెలల పాపను వాళ్ళ రకంగా వాళ్ళ ఆవేశంలో, వాళ్ళ యొక్క అగ్రకుల అహంకారంతో, లేకపోతే పైన మా రెడ్డి సీఎంఏ ఉన్నాడనుకొని వాళ్ళు ఆలోచన చేస్తారో తెలియదు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినాక కూడా ఈ రకంగా 2 నెలల పాపను కాలితోటి తన్ని ఆ పాప చావుకు కారణమైనటువంటి నాయకులను వెనకేసుకొని వస్తున్నారు అని అంటే దీని వెనక ఎవరు ఉంటారు? ఇంకా ఆటోమేటిక్గా గవర్నమెంటే వాళ్ళ వెనక ఉందనే ఒక అహంకారంతో ఉన్నారు. అలాగే ఇప్పటికీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు, అలాగే స్థానిక ఎంపీ మల్లు రవి గారు ఈ బాధితులను పరామర్శించకపోవడానికి కారణం ఏంటి అంటే మీరు చెప్పదలుచుకున్నది ఏంటి సమాజానికి? ఇలాంటి వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తున్నారా? మీకు పార్టీలు, మీ యొక్క అధికారమే మీకు పరమావధియా? ప్రజల శ్రేయస్సు అవసరం లేదా? సమాజంలో మార్పుకు మీరు అవకాశం ఇవ్వరా అని చెప్పి వీళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఈ స్థానిక ఎమ్మెల్యేకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ దాడి చేసిన వాళ్ళు బంధువులు ఏమైనా అవుతారా? వినిపించింది ఇప్పటిదాకా? అదే వినిపిస్తుంది. 4 రోజుల నుంచి 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వచ్చినప్పటికీ కూడా వాళ్ళను అరెస్టు చేయకుండా, అరెస్టు 4 చేసినా 3 చేసినాం అంటున్నారు. అది క్లారిటీ లేదు. వాళ్ళని చూడాలని కూడా బాధితులు అడుగుతున్నారు. ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళని అడుగుతున్నాము. దీని వెనకాల ఖచ్చితంగా అరెస్టు చేస్తే ప్రెస్ మీట్ పెట్టి డిఎస్పీ చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు. నిందితులను చూపించి డిఎస్పీ గారి మాటలు పొంతన లేకుండా ఉన్నాయి. డిఎస్పీ గారు చెప్పేదంతా కూడా నమ్మశక్యంగా లేదు. దీని వెనక రాజకీయంగా వాళ్ళ అండదండలు అందించుకుంటూ ఈ యొక్క ద్రోహులను కాపాడే పరిస్థితి ఉంది, కనిపిస్తుంది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు, నేను రెడ్డినే పేరుకు కానీ నేను బీసీని, ఎస్సీ ఎస్టీ ప్రజల పక్షాన్ని నిలబడతా, అందుకే గౌడ్ అంటారు, యాదవ్ అంటారు, ముదిరాజ్ అంటారు అని చెప్తా ఉన్నాడు కదా.
అదే 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 నేర్చుకున్నారండి. అగ్రకులాల వాళ్ళు మాటలతోటి మభ్యపెట్టి ఇలాంటి బీసీ కులాలను, బీసీ సమాజాన్ని, ఎస్సీ సమాజాన్ని, ఎస్టీ సమాజాన్ని మభ్యపెట్టుకుంటూ మోసగిచ్చుకుంటూ అధికారం కోసం అడ్డగోలుగా పైసలు పనిచేసేసి వాళ్ళు సీఎం పీఠం మీద కూర్చొని ఇలాంటి పరిస్థితులకు దారితీసే విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇది పోవాలనంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ బిడ్డలంతా కూడా కళ్ళు తెరుచుకోవాలి. మన ఓట్లు మనం వేసుకోవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ చేతులకు ఈ సీఎం పది వచ్చిన రోజే మన బతుకులు మారతాయని చెప్పి నేను బీసీ, ఎస్సీ, ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నేను వివరించుకుంటున్నాను. మేల్కొనాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం మేల్కొనాలి. ఈ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు ఎవ్వరం కూడా విరమించము. ఇది ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. దీని విషయంలో సీఎం గారు కానీ, అధికారంలో ఉన్నటువంటి సభ్యులు కానీ స్పందించకపోతే, సరైన న్యాయం చేయకపోతే డీజీపీ ఆఫీస్ను కూడా ముట్టడించి నాగర్ కర్నూలు బిడ్డ అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తగిన గుణపాఠం రాబో కాలంలో చెప్తామని చెప్పి కోరుకుంటున్నాను. మీ పేరండి? వినయ్ విప్లవ్. ఎంత ఇష్యూ ఓకే, ఎందుకు బాధితులకు న్యాయం జరుగుతలేదు? పాయింట్కి రండి. ఎందుకు జరగట్లే అంటే ఈరోజు సీఎం బంధువులు వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొండారెడ్డిపల్లికి ఈ నాగర్ కర్నూలు ప్రాంతంలో వాళ్ళ చుట్టాలే ఉన్నారు కాబట్టి ఈరోజు వారికి న్యాయం జరగకుండా పోతుంది. ఎందుకంటే ఈరోజు ఒక నిరుపేద కుటుంబం ఊరిలో వీళ్ళు సేవ చేసే కానీ బయటికి వెళ్ళినటువంటి రెడ్డిలు ఈరోజు వాళ్ళ మీద దౌర్జన్యంగా కాలు మొక్కుతని చెప్పేసి బిడ్డను చూపెడితే బిడ్డను తన్నేనంటే వాడు ఇంత మనిషా, మృగమా, లేకపోతే వాడు ఏందనేది వాళ్ళకే వదిలేయాలి. రాక్షస రాజ్యం అంటారు కదా, రాక్షస రాజ్యం ఈరోజు నాగర్ కర్నూలులో చవి చూసినాం మనం ఈరోజు. ఎందుకంటే ఈరోజు పాప నిరుపేద కుటుంబం వాళ్ళది, పొట్టాడుతాంటే ఒక్కడి జీవితాల్లో ఈరోజు వాళ్ళని ఈ విధంగా హింసించి, ఈ విధంగా రెడ్డి అహంకారాన్ని చూపెట్టి ఈ విధంగా ఈ జాతిని తొక్కాలనుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇది రేవంత్ రెడ్డి గారు గుర్తించుకోవాలి. నువ్వు ఒక మనిషివి అయితే, నువ్వు నిజంగా రెడ్డి అనే భావన పక్కన పెట్టి నువ్వు మానవత్వం ఉన్న మనిషివి అయితే ఈరోజు నీ చుట్టాలను ఎంకేసుకోకుండా ఆ తల్లికి, ఆ చిన్నారికి ఆత్మ శాంతించాలంటే 8 మందిని, ఆ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని, శ్రీనివాస్ రెడ్డిని సర్పంచ్ పదవిని తొలగించి ఈరోజు వాళ్ళని న్యాయం జరిగే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ కేసుని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాగర్ కర్నూలు వెనుకబడ్డ ప్రాంతం. ఇక్కడ నేను ఎంపీగా పోటీ చేశాను విద్యార్థి రాజకీయ పార్టీ నుంచి. ఈ ప్రాంతంలో నేను ప్రతి ఊరిని నేను విజిట్ చేసినప్పుడు చూశాను. కల్లకుర్తి ఒక తీరు ఉంటే ఈ ప్రాంతం ఇంకో తీరు ఉంది. ఇప్పటికీ రెడ్డి రాజ్యం వీళ్ళ చేతిలో ఉందనడానికి ఈ రోజు నిదర్శనమే ఈ పాప హత్య. ఈ పాపకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. నువ్వు అనుకోవచ్చు నాగర్ కర్నూలు ఆగిపోయింది అనుకుంటావు, రేపు డీజీపీ ఆఫీస్ వస్తుంది, రేపు సీఎం ఇల్లు ముట్టడి చేస్తాం, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యతంగా అవుతురనే భావనతోటే ఈరోజు నువ్వు ఇది కేసుని డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నావు. ఖచ్చితంగా ఈ పాప ఇష్యూ కనుక నువ్వు రేపు కనుక టైం ఇచ్చావు కదా, రేపు కనుక నువ్వు వీళ్ళకి న్యాయం చేయకపోతే రేపు హైదరాబాదు ఏ విధంగా అట్టడుగుతుంది అనేది ఈ నాగర్ కర్నూలు కేంద్రంగా ఒక యువ నేతగా ఈరోజు నేను సవాల్ ఇస్తున్నాను. రేవంత్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో, మా ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఇంకా అందరూ మోచేతి నీళ్ళు తాగుతారు అనుకుంటున్నావు. ఈరోజు చూసావు కదా, చిరంజీవి సార్ కానీ, విశారదన్ గారు కానీ, సునీలన్న కానీ, లేకపోతే పృథ్వీరాజన్న గారు కానీ ఎంతోమంది బీసీ నాయకులు ఎస్సీ కులాన్ని పక్కన పెట్టేసి మేమంతా ఐక్యతగా వచ్చినాం. దీన్నే రేపు ఓటుగా మలుస్తాం. 2028లో మా సత్తా ఏందో నిరూపిస్తాం. ఖబర్దార్. అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మనం ఏం చేద్దామో నేను సరిసప్పుడు కాకుండా మీ జిల్లాలో అడుగు పెడుతున్నా, దయచేసి ఏర్పాటు చూడండి అని చెప్పిన తడువుగానే మా సిబ్బంది అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కార్యకర్తలు, అదేవిధంగా డిఎస్పీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఒకే గంటలో ఇక్కడంతా కూడా గ్యాదర్ అయి నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మాట్లాడుకోవాలని ముందే మేము తెలుసుకున్నాం. శవం అక్కడనే ఉంది. మా నాయకుడు వచ్చే వరకు శవాన్ని మేము తీసుకోమని బాధితులు మౌనిక, గణేష్ వీళ్ళందరూ కూడా అక్కడే ఉంచడం జరిగింది. సాయంత్రం విశారదన్ మహారాజ్ గారు వచ్చేసి హాస్పిటల్ ముందే 4 గంటలు రస్తారోకో చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వేల సంఖ్యలో, మామూలు విషయం కాదు. ఇక్కడ పోలీస్ సిబ్బంది అంతా కూడా డిఎస్పీ గారు, సిఐ గారు, చాలామంది ఎస్ఐలు ఇక్కడ రావడం జరిగింది. తడువుగా ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీడియా మొత్తం కూడా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున స్పందించి అందరూ కూడా రావడం జరిగింది. అదే వరుసలో మా శవాన్ని మాకు ఇమ్మీడియట్లీ ఇవ్వండి అంటే ఆ రాత్రి 9:30-10 గంటలకు శవాన్ని అప్పచెప్పడం జరిగింది తల్లికి, తండ్రికి. ఆ శవాన్ని రోడ్డు మీద రస్తారోకోలో పెట్టి ప్రజలకందరికి చూపించి మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలమని చెప్తే ఎస్పీ గారు మాట్లాడి వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో ఈ 8 మంది రెడ్డిల మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని మేము ఈ రాత్రి కానీ లేదంటే రేపు పొద్దున్నే అరెస్ట్ చేసి మీకు చూపిస్తామని ఎస్పీ గారు, డిఎస్పీ గారు, విశారదన్ మహారాజ్ గారికి మాట ఇవ్వడం జరిగింది. మరి పొద్దునైతే చెప్పారు మేము 3 అరెస్ట్ చేశాం, ఇంకొకరు పరారీలో ఉన్నారు,
మిగతా వారిని చేస్తామని. రాత్రి డిఎస్పీ గారు చెప్పిన మాట ఏంటంటే తప్పనిసరిగా అటెంప్ట్ మర్డర్ పెడతాం, నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం, తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళకి న్యాయం చేస్తాము, మా మాట నమ్మండి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అనుమానాస్పదంగానే ఇప్పటి వరకు ఒక నమ్మకం ప్రజా సంఘాలకు కానీ ప్రజలకు కానీ జరగలేదు. వాళ్ళని అరెస్ట్ చేసినట్లు కానీ వీళ్ళపైన ఉన్నటువంటి ఈ బాధను తొలగించడం కానీ ఆ కేసులు ఏమైనా కూడా పూర్తి స్థాయిలో చెప్పడం లేదు అనేటువంటి అనుమానంతోనే ఇంకా కూడా ప్రజా సంఘాలు ప్రజలందరూ కూడా మమేకమై ఈ ధర్నా చౌక్లో కూర్చోవడం జరిగింది అంబేద్కర్ చౌరస్తాలో. కాబట్టి ప్రజా సంఘాల నాయకులు ఈరోజు మద్దతు ఇచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి దుర్గా కానీ అదేవిధంగా బాలరాజ్ గౌడ్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి పదే పదే చెప్తా ఉంటాడు, నేను బీసీల పక్షాన ఉంటా. బహిరంగ సభలో మీరు చూసింటారు, నేను రెడ్డే కానీ నేను గౌడు యాదవ్ నాకు ఆ బిరుదులు ఇచ్చిండ్రు, ఇయడమే కాదు నేను బీసీల పక్షాన ఉన్నా, నేను మాదిగా కూడా మాల కూడా అని చెప్తా ఉన్నాడు. మరి ఈడనే ఓ రజక బిడ్డలకు అన్యాయం జరిగింది, ఇంతవరకు స్పందన లేదు. మీ బంధువులు అయితే మరి సంపొచ్చు కదా, ఇంకా బంధువులు అయితే చట్టాన్ని కాపాడతారండి? చట్టాన్ని ఎందుకు మీరు చేతిలోకి తీసుకుంటున్నారు? ఒకవేళ వాళ్ళు ఏమైనా చేస్తే చట్టాలు ఉన్నాయి, కేసు పెట్టవచ్చు. ఇంకా తమాషా ఏంటంటే నిందితులు దాడి చేసి వాళ్ళే వచ్చి కేసు పెడితే ఆ కేసును తీసుకుంటారు, బాధితులు పోయి కేసు పెడితే అది తీసుకోరు. ఎంత అన్యాయం ఇది! ఇది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇది, కూతవేటి దూరం ఒక 30-40 కిలోమీటర్లు కూడా ఉండదు. ఇది నా పరిపాలన. నైట్ నుంచి జరుగుతుంది ఉద్యమం అంబేద్కర్ సాక్షిగా. పదే పదే అంబేద్కర్ గురించి చెప్తా ఉంటారు మీరు ప్రతిరోజు. మరి ఇదేనా న్యాయం? ఇదేనా న్యాయం? వాళ్ళ డొక్కలు ఎండిపోయినాయి, వాళ్ళు రోజు రెక్కాడితే కానీ డొక్కాడని అసలు వాళ్ళు పని చేసుకొని బతికేటోళ్ళు, వాళ్ళ మీద ఇంత వివక్షణ. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకు స్థానిక ఎమ్మెల్సీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బంధువులు అయితే మరి బంధువులు అయితే చంపేయండి, మీకు నచ్చని వాళ్ళని, అంతే కదా. కొట్టడం ఎందుకు? చంపేస్తే అయిపోతుంది కదా, ఏమవుతుంది? కొంచెమన్నా సిగ్గుచరం ఉండాలి ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు ఉండాలి. బాధితుల పక్షాన నిలబడండి. బహిరంగ సభల మీద పేరు చెప్పుకోవడం కాదు, నేను గౌడు యాదవు మాదిగను మాలను నేను రజకను ఇది కాదు. ఆడ న్యాయం చేయండి. ఫస్ట్ డొక్కలు ఎండిపోయి ఉన్నారు వాళ్ళు, ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేవు వాళ్ళకు. కొంచెమన్నా ఉండాలి బుద్ధి జ్ఞానం. మీరేమనుకుంటున్నారో ఇదేదో మామూలు విషయం అనుకుంటున్నారు, కానీ మీ సెక్రటేరియట్ మీ ఇల్లు కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. బీసీ సంఘాలు ఊరుకోరు. అప్పటిలాగా తెలివి లేకుండా లేరు కదా, చైతన్యం ఎక్కువైంది కదా. సో చూడండి, మీ వరకు వచ్చిందా రాలేదా తెలియదు, వచ్చిందనే చాలా మటుకు అనుకుంటున్నారు. ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నాడు, మీ దగ్గరికి రాదా? సిగ్గుశరం ఉండాలి ప్రభుత్వానికి. బీసీల పక్షాన మేము ఉదయం లేస్తే మేము ప్రజాపాలన మాది, బీసీల పాలన మాది ఎస్సీల పాలన. ఇదేనా ఎస్సీల పాలన? అంబేద్కర్ సాక్షి అన్యాయం జరుగుతుంది. ఇది నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి ఇప్పుడు స్టిల్ నౌ ఇప్పటికి కూడా కేసు నమోదు కాలేదు, ఇప్పటికి కూడా బాధితులను అరెస్టు చేయలేదు. కనీసం డిఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పని పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇంకా సిగ్గుచాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.